నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. చంద్రబాబు గారి విజనరీ. సో దీని మీద అయితే డీ కోడింగ్ అని చెప్పేసి అయితే ఒక బుక్ అయితే రాశారు. అయితే ఇందులో ఏంటంటే ఏపీలో రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, సో మోదీ గారు కూడా ఎలాంటి అంటే మోదీ గారిని అబ్బురపరిచే మార్పులు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బుక్ అయితే రాశారు, డీ కోడింగ్ అని చెప్పేసి. అండ్ ఇందులో ఏంటంటే ఏపీలో ముందు రాబోయే మార్పుల గురించి రాయడం కానీ, అండ్ ఇది ఏంటంటే మన మోదీ గారు కూడా అబ్బురపరుస్తారు అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటి సార్ అసలు? సో చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు హైటెక్ సీఎం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఆయన మీద వినిపించేటువంటి కొన్ని మాటలు. ఈ మధ్య కాలంలో ఆయన గురించి ఒక జర్నలిస్ట్ కూడా బుక్ రాశారు, డీ కోడింగ్ బాబు అని బుక్ కూడా రాశారు. అంటే టెక్నాలజీ పరంగా బాగా ఆలోచించేటువంటి లీడర్, పొలిటీషియన్, రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి లీడరు భారతదేశంలో మరొకరు లేరు అనేది చాలా కాలంగా వినిపించేటువంటి మాట. దానికి అంగీకరించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన విజన్ని ఎవరైనా సరే ప్రశంసించాల్సిందే, రాజకీయ పరంగా విమర్శించవచ్చు, కానీ విజన్ మాత్రం తప్పుపట్టలేమని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. అలాగే కవిత, హరీష్ రావు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పాను. వాళ్ళు కూడా ప్రశంసిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు విజన్ గురించి. ఇవాళ హైదరాబాదు లేదంటే తెలంగాణ ఈ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు రచించినటువంటి విజన్ 2020. ఆయన ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏ విధంగా ఉండాలి, హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు సమాజం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ తయారు చేశారు, బ్లూ ప్రింట్ తయారు చేశారు, విజన్ 2020 అని 25 సంవత్సరాల క్రితం. ఆయన చేసినటువంటి బ్లూ ప్రింట్ తాలూకి అభివృద్ధి ఇప్పుడు కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. అనేక మంది విదేశస్తులు హైదరాబాద్ వచ్చి మేము విదేశాల్లో ఉన్నట్టు, అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం, లేదంటే లండన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళలో ప్రధానంగా మనకి రజనీకాంత్ కనిపిస్తుంటాడు, హీరో రజనీకాంత్. సో ఇలాంటి ప్రశంసలు చంద్రబాబు నాయుడు అందుకుంటున్నారు. ఐఎస్బి రావడం కానీ ఇక్కడ, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ, ఇవన్నీ కూడా ఆయన విజన్ 2020లో భాగమే. 25 సంవత్సరాల క్రితం ఆయన రచించినటువంటి, ఆయన తయారు చేయించినటువంటి బ్లూ ప్రింట్లో భాగంగానే హైదరాబాద్ అభివృద్ధి మనకి ఇప్పుడు కళ్ళెదురు కనిపిస్తుంది. అందుకే ఆయన్ని విజనరీ అంటారు. ఆయన విజన్ ఎవ్వరు కూడా కాదనలేదు. ఇవాళ ఫ్లైఓవర్లు వచ్చినా ఏది వచ్చినా కానీ ఆయన తయారు చేసినటువంటి బ్లూ ప్రింటే. ఏ పార్టీ వచ్చినా ఆయన తయారు చేసిన దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదు. కొత్తగా చేసింది ఏదైనా ఉందంటే కేసీఆర్ 10 సంవత్సరాల పీరియడ్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప మొత్తం చంద్రబాబు నాయుడు విజన్లో భాగంగా ఏవైతే చెప్పారో అవే చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్కి కూడా అలాంటి విజన్ తయారు చేశారు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ తయారు చేశారు. విజన్ తయారు చేసి 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు విడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత విజన్ తయారు చేసి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేశారు. సడన్గా 2019లో ఆయన అధికారాన్ని కోల్పోయారు. దాని ఫలితం ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూస్తున్నారు. మళ్ళీ 2019లో కనుక వరుసగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఆయన విజన్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆవిష్కరించుకోవచ్చు కళ్ళెదుట. 2029 నాటికి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రం చేయడానికి ఆయన బ్లూ ప్రింట్ తయారు చేశారు. 2047 కల్లా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి గ్రీన్ సిటీగా అమరావతిని తయారు చేయడానికి ఆయన ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేశారు. కానీ ఆయన కళలు సాకారం కాకుండానే 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2019లో ఓడిపోవడంతో ఆయన ఏదైతే అనుకున్నారో అది నెరవేరకపోగా, అది నెరవేరలేదని బాధపడేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే నష్టం ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జరిగిన తర్వాత తెలుస్తుంది మనకి, ముందు తెలియదు. ఏదో చేస్తుంటాం, చేసిన తర్వాత
అయ్యో ఇది చేస్తే బాగుండేదే, లేదంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని ఆలోచిస్తుంటాం. సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం ఇదే విధంగా ఉంది అనేది ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి మాట. నిజంగా అలా ఉందా వాళ్ళు లేదా అనేది ఎన్నికల్లో రేపు తెలియబోతుంది. అయితే ఇక్కడ ఏం చేయబోతున్నారు, ఒకవేళ 2019 పోయింది, 2024 వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయగలరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ఎందుకంటే ఆల్రెడీ దాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి లేకుండా చేశారు, ఒక విధ్వంసం సృష్టించారు అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి క్రమంలో అసలు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశారో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మీద, దాన్ని మళ్ళా ట్రాక్ ఎక్కించేటువంటి పరిస్థితి ఉందా అని అంటే, చంద్రబాబు నాయుడు గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే డెఫినెట్గా ఆయన ట్రాక్ చేయగలరు, ట్రాక్లో ఎక్కించగలరు, మళ్ళీ అభివృద్ధి పదాన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళగలరు అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎలా తీసుకెళ్ళగలరు అని అంటే కూడా చెప్తున్నారు, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన హైటెక్ సీఎం, టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి సీఎం. ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకులో ఏ విధంగా అందిపుచ్చుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో రేపు 2024లో ఆయన అధికారంలోకి వస్తే, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, సైబర్ సెక్యూరిటీ, వీటిని అందిపుచ్చుకుంటారు ఆయన. వీటిని అందిపుచ్చుకొని దానికి సంబంధించినటువంటి కంపెనీస్ని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కంపెనీస్ని ఆహ్వానించడంతో పాటు ఆయనకు ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడికి రాకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి యూత్కి ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం ఎలా చేస్తారు అనే దాని మీద మనం చర్చించుకుంటే, ఏ విధంగా డీకోడ్ బాబు అనేది పుస్తకం రాశారు, బాబు ఏ విధంగా డీకోడ్ అయ్యారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఏంటంటే వర్క్ స్టేషన్స్ అనేవి ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి. అన్ని సిటీస్లో కూడా వర్క్ స్టేషన్స్ అనేవి అక్కడక్కడ ఒకటి కనిపిస్తున్నాయి, ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో ఉన్నాయి. వీటిని ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు, తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే నాకున్నటువంటి పరిచయం, లేదంటే నాకు ఆయన పరిపాలన దగ్గరగా చూసినటువంటి అనుభవం ఉంది కూడా. కాబట్టి హైటెక్ ఏదైతే ఉందో టెక్నాలజీ అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాన్ని అందిపుచ్చుకోవడానికి అప్పట్లో కర్ణాటక చాలా ముందుండేది, వేగంగా ఉండేది. దాన్ని అధిగమించేలాక హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ కట్టకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు రావా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అప్పట్లో విమర్శలు చేశారు. కానీ హైటెక్ సిటీ కట్టినందువల్లే ఇక్కడ ఐటీ వేగవంతమైంది, అట్రాక్ట్ కాబడింది. సేమ్ అలానే అక్కడ వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో మల్టీనేషనల్ కంపెనీలు అన్నింటినీ కూడా ఆహ్వానించి ఎంఓయూలు కుదుర్చుకొని అక్కడ ఉన్నటువంటి వర్క్ స్టేషన్స్ తోటి వర్చువల్ అనుసంధానం చేయడం ద్వారా ఇంటి నుంచే పనిచేయించేటువంటి వెసులుబాటు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు. డెఫినెట్గా అది జరగబోతుంది. అందుకే ప్రతి వేదికలో ఆయన చెప్తున్నారు, మీరు ఇంటి నుంచే పనిచేస్తారు, ఇంటి నుంచే మీరు శాలరీ తీసుకుంటారు, అలాగే ఇంటి పట్టున ఉంటారు, ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండేలాగా ఇంటిలో ఉంటూనే జాబ్ చేసుకునే వెసులుబాటు నేను కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారంటే వర్క్ స్టేషన్స్ పెట్టబోతున్నారు. వర్క్ స్టేషన్స్ పెట్టినందువల్ల ప్రపంచంలో ఉండేటువంటి ఏ కంపెనీతోటైనా సరే నువ్వు ఇంట్లో ఉండి పని చేయొచ్చు, పనిచేసినటువంటి వెసులుబాటు, అలాంటి వసతులని చంద్రబాబు నాయుడు కల్పిస్తారు. దీంతో పాటు ఆయన ఏం చేస్తారంటే ఫ్రీ వైఫై, రాష్ట్రం మొత్తం ఫ్రీ వైఫై ఇచ్చేటువంటి ఒక ప్లాన్ కూడా ఆయన చేయబోతున్నారు. ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు ఒక ప్లాన్లో ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మన టవర్స్, సిగ్నల్స్ కోసం టవర్స్ పెద్ద పెద్దవి చూస్తున్నాం, కానీ అలాంటి టవర్స్ ఉండవు రాబోయే రోజుల్లో. కేవలం బెలూన్ టవర్స్ అంటే గాల్లో తిరుగుతుంటాయి. ఆ బెలూన్ టవర్స్ ద్వారా ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై వస్తుంది. అంటే ఒకటి మెరాకిల్స్ చూడబోతున్న టెక్నాలజీలో మెరాకిల్స్ సృష్టించడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని ఊహించలేటువంటి విధంగా అభివృద్ధి మార్గాన్ని పయనించడానికి, తీసుకెళ్ళడానికి బ్లూ ప్రింట్ తయారు చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాను, ఇంట్లో నుంచే పనిచేసేటువంటి వెసులుబాటు కల్పిస్తాను, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి కార్పొరేట్ సంస్థల్లో
ఇంటి నుంచే పనిచేసేలాగా వెసులుబడి కల్పిస్తున్నాను, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అది ఆయనకి ఉండేటువంటి బ్రాండ్ వాల్యూ. రైట్. అందుకే నేను డీకోడింగ్ బాబు అని చెప్తుంది. సో మరొక ఒక ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. పొరపాటున ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడుకి ఓటేయకుండా గెలిపించకుండా కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి తప్పుని ఇంకా ఎవ్వరూ సరిచేయలేరు రైట్ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.